అందరినీ కన్న తల్లి ఎవరు? నేచర్. గాలి, నీళ్లు, మట్టి, సూర్యుడు, వెలుగు, పళ్ళు, కాయలు, ఇది నేచర్. ఫ్రెండ్స్, ఇంకో చిన్న కామెంట్కి ఆన్సర్ చెప్పనా? ఏమన్నారంటే, ఒక ఆయన మాట్లాడితే గేదకి షుగర్ ఉందా, గేదకి థైరాయిడ్ ఉందా, గేదకి బీపీ ఉందా అని అడుగుతావేంటి నువ్వు? మనుషులం జంతువులు ఒకటా? మనుషుల గురించి కదా నువ్వు మాట్లాడాలి. మనుషులకు షుగర్ ఉంటుంది, సాక్ష్యం ఎన్ని వందల మందిని చూపిమంటావు అని. మనుషులకు షుగర్ ఉంటుంది, మనిషికి బీపీ ఉంటుంది, మనిషికి క్యాన్సర్ ఉంటుంది, మనిషికి లక్షలాది జబ్బులు ఉంటాయి. ఎందుకు? తెలియగలం కాబట్టా, తెలివైన వాళ్ళం కాబట్టే మనకి ఇన్ని జబ్బులా? గేదకి జబ్బులు ఎందుకు ఉండవు? పాపం ఇంత తెలియలేదు కాబట్టి అమాయకంగా దానికి నేచర్ ఏది కేటాయించిందో ఆగడ్డే దీన్ని బతుకుద్ది కాబట్టి దానికి ఏ జబ్బులు ఉండవా? మరి తెలివి ఉంటే జబ్బులు ఉండేటట్టయితే ఈ తెలివంతా ఏం చేసుకోవడానికి? జబ్బుల కోసమా? కాదండి. జంతువైనా మనిషి అయినా ఒకటే. తేడాలు ఎక్కడుంటుందంటే దాని అవయవ నిర్మాణం వేరు, మన అవయవ నిర్మాణం వేరు. దాంట్లో బ్లడ్ సర్క్యులేట్ అవ్వాల్సిందే, అది రోజు ఫుడ్ తినాల్సిందే, దానికి అరిగిపోయిన పిప్పి బయటికి వెళ్ళిపోవాల్సిందే, కొత్త ఆహారాన్ని ఎప్పటికప్పుడు అది తినాల్సిందే. మనమైనా అంతే, అదైనా అంతే. అది పిల్లలు కనాల్సిందే, కొత్త తరాలని కనలేకపోతే కుదిరే పని కాదు. మనమైనా పిల్లలు కనాల్సిందే, అట్లయితేనే మానవ జాతి ముందుకెళ్తుంది.